దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనములు. ఈ దినమున మరి ప్రత్యేకమైన దినము కాబట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యము గురువు దేవుడు యేసయ్య చెప్పినటువంటి మాటను మరి జ్ఞాపకం చేసుకుంటూ బైబిల్ నుంచి ఒక మాటను చదువుకుందాము. లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనంలో, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మలను వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసముల మిమ్మను చేర్చుకొందరని మీతో చెప్పుచున్నాను. వాక్యం కొరకు పరిశుద్ధుడైన తండ్రి వందనములు. దేవుడు ఏదైతే చెప్పారో గురువు మాట వివరణ సరిగ్గా వివరించడానికి నీ కృపను దయచేయండి. వ్యర్థమైన మాటలు అనవసరం మాట రాకుండా దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లు సహాయం చేయండి. నేను వారికి బుద్ధిని పని చేయించండి, నా బుద్ధిని సరిగ్గా పని చేయించండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను అడుగుచున్నాను తండ్రి. ఇక్కడ వాక్యంలో అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరి మిమ్మలను వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసముల మిమ్మను చేర్చుకుందరని మీతో చెప్తున్నాను. ఇక్కడ అన్యాయపు సిరి స్నేహితులు అనే మాటని ఇక్కడ మనము చూస్తాము దేవుడిచ్చిన మాటల్లో. మరి స్నేహితుల గురించి మనము చూసినప్పుడు మరి ప్రపంచంలో చాలామందికి మరి ఫ్రెండ్స్ అంటే కొంతమందికి చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. చాలా ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తారు. మరి ఫ్రెండ్స్ కోసం అనేకమైనటువంటి పాటలు పాడతారు కదా. ఫ్రెండ్స్ ఏది చెప్తే ఆ విధంగా నడుచుకుంటారు, వారికి ఇష్టమైన చేస్తారు. ఫ్రెండ్షిప్ కోసం వారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తారు, వారికి నచ్చినట్లుగా నడుచుకుంటారు. స్నేహితుల కొరకు ఇంకా మరి వారి డబ్బుని అన్నిటిని కూడా మరి వ్యయపరుచుకునే వాళ్ళు, ఖర్చు పెట్టేవాళ్ళు, వారి మీద ఉన్నటువంటి ప్రేమను వారు తెలియజేయడానికి అనేక విధాలుగా స్నేహితుల కొరకు ప్రయత్నాలు ఈ లోకంలో జరుగుతుంటాయి. కొంతమంది తక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తారు, కొంతమంది బాగా ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తారు. మరి ఈ ఫ్రెండ్షిప్లో మరి వయసుతో తేడా ఉందంటే వయసుతో ఏం తేడా లేదు. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు స్నేహం చేస్తారు. అయితే అందరు చేస్తారంటే అందరు చేయరు. కొంతమంది బాగా మెయింటైన్ చేసుకుంటారు. మరి స్నేహితులను కుటుంబాన్ని మరి సమానంగా మెయింటైన్ చేసుకుంటారు. కానీ కొంతమందికి వారికి మరి స్నేహితులే ముఖ్యం. తెల్లవారితే వారి స్నేహితుల మాటలే స్నేహితులను వెంబడిస్తూ మరి ఉంటారు. ఇక్కడ వాక్యంలో మరి దేవుడు చెప్తున్నాడు, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములు మిమ్మను చేర్చుకుందరని మీతో చెప్తున్నాను. ఇక్కడ వాక్యంలో అన్యాయపు సిరి అండి. ఇక్కడ దేవుడు నిజార్థము వాక్యం ఏం చెప్తున్నా, అన్యాయపు సిరి అంటే ఏంటి? ఇక్కడ మనం చూస్తే దోపుడు సొమ్మ ఇదేంటి అని చూస్తే మరి అన్యాయపు సిరి అని మీరు విషయంలో నమ్మకంగా ఉండాలి, మీకు స్నేహితులను సంపాదించుకోనండి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మన పుట్టిన కానుంచి మరి పిల్లలకి కొంతమంది పిల్లలకి మనం చెప్పవసరంలా, నువ్వు ఫ్రెండ్స్ని సంపాదించుకోవాలి. వారు ఆటోమేటిక్గా స్కూల్కి వెళ్ళినప్పుడు లేక బయటనో వాళ్ళకి స్నేహితులు ఉంటారు. అయితే అందరికి ఉంటారా? అందరు పిచ్చిని పెంచుకుంటారంటే లేదు, అందరు పెంచుకోరు. కొంతమందికి మాత్రం బాగా వారు ఇష్టాన్ని పెంచుకుంటారు, వారి కోసం ఏదైనా చేస్తారు. తల్లిదండ్రులనైనా ఎవరినైనా వదిలేస్తారు వాళ్ళ స్నేహితుల కొరకు. స్నేహితుల కొరకు ఎంత దూరమైనా వెళ్ళి మరి వారు ఎంత దూరమున ప్రయాణం చేసి వారి కొరకు డబ్బులు ఖర్చు పెట్టి మరి ఇంట్లో వారిని వదిలేసి కూడా వారి కోసం వెళ్తారు.
అయితే ఇక్కడ వాక్యంలో దేవుడు మీకు స్నేహితులను సంపాదించుకొనండి అని గురువు చెప్తున్నాడు. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందరని. ఈ స్నేహితులు అంటే ప్రపంచంలో ఈ స్నేహితులు మరి ఉంటే ఈ స్నేహితులు ఎంతవరకు ప్రేమిస్తారంటే నువ్వు బాగున్నంత వరకు నిన్ను ప్రేమిస్తారు, తర్వాత వదిలేస్తారు. ఇదందరికి తెలిసిన విషయమే. కొంతమంది స్నేహితులు వారి కష్టంలో స్నేహితులు ఉంటే వారిని ఆదుకునే వాళ్ళు ఉంటారు, వారి కోసం డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది స్నేహితులు ఇట్లా నష్టపరిచే స్నేహితులు ఉంటారు. ఇట్లా రకరకాల స్నేహితులు ఉంటారు. కానీ దేవుడు గ్రంథంలో మనకి దేవుడు చెప్పినటువంటి మాట, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములు మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్తున్నాడు. ఇక్కడ నిత్య జీవం కొరకు మీరు స్నేహితులను సంపాదించుకోనండి. మరి స్నేహితులు ఎక్కడ ఉంటారు? మరి బయట ఉంటారా? వీరి కోసం స్కూల్కి వెళ్ళాలా? స్కూల్లో ఉంటారా? ఇంటి పక్కన ఉంటారా? ఎక్కడ ఉంటారా అని నేను చెప్తే ఎక్కడ ఉంటారు, ఎక్కడ చూపిస్తాడు దేవుడు? మరి స్నేహితులు ఎక్కడ ఉన్నారు అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలోనే దేవుడు గ్రంథంలోనే మనకు స్నేహితులను పెట్టాడు. ఇక్కడే స్నేహితులు ఉన్నారు. దేవునికి వాక్యంలో నుంచి మనము చూస్తే దేవుడు మరి మన స్నేహితులను మనము ఎలా సంపాదించుకోవాలి అన్న విషయాలను మనము చూసినప్పుడు మరి ఇంకొక వాక్యాన్ని మనము గ్రంథముల నుంచి చూస్తే ఇక్కడ చూద్దాము. లూకా సువార్త 16:28 కూడా ఒక మాట ఉంటుంది. అందుకు అబ్రహాము వారి యుద్ధ మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవాలని అతనితో చెప్పగా అతడు, తండ్రి అయిన అబ్రహాం అలాగ అనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యుద్ధకు వెళ్ళి నీడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. ఇక్కడ పైనుంచి కూడా చూస్తే ఇక్కడ మనకి మరి లాజరు ధనవంతుడి కథ ఇక్కడ పైనుంచి మనకి ఉంటుంది. ఇక్కడ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి చెప్పండి అనేసి ఇక్కడ వాక్యంలో మరి ఉంది. చూడండి, వేదనకరమైన స్థలం ఏంటంటే ఎక్కడికో తీసుకెళ్ళి నరకంలో పడేసి మరి వేధిస్తారని కాదు. ఇక్కడ ఈ లోకంలో నేను పుట్టి మరి వేదనలు, బాధలు, మరి కష్టాలు, కొంతమంది సుఖాలలో కొంతమంది కష్టాలలో ఈ లోకమంతా కూడా ఉంది. కన్నీళ్ళతో కొంతమంది, సంతోషంతో కొంతమంది జీవితాలు, ఈ ప్రపంచ యాత్ర నటన ఈ విధంగా జరుగుతుంది. ఇంకొక వాక్యంలో కూడా చూస్తే దేవుడు స్నేహితులను సంపాదించుకోండి, గ్రంథాన్ని, బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకోనండి. మరి నీ అన్యాయపు సిరి అంటే ఏమిటి? అన్యాయపు సిరి అంటే దోపుడు సొమ్ము కాదు, వేరే వాళ్ళు దొంగిలించడం కాదు. ఇక్కడ ఆత్మీయ అర్థము మరి మన గురువు ఏం చెప్పారు, దేవుడు ఏం చెప్పారు, మరి ఆదరణకర్త దీనికి వివరణ ఏమిచ్చారు అనంటే, మీరు ఈ ప్రపంచ విషయాలు, మరి లోక విషయాలు, ఈ దుఃఖము లేక వేదన, మీ సంతోషము లేక ఈ లోక పనులను మీరు పక్కన పెట్టి అయినా మీరు దేవుని జ్ఞానాన్ని, వాక్యాన్ని, జ్ఞానధనాన్ని మీరు సంపాదించుకోనండి, వాక్యాన్ని సంపాదించుకోనండి అనే మాటని ఇక్కడ మనకు సరైన వివరణ, సరైన అర్థము ఆ మాట, ఈ వాక్యాన్ని మనము సరిగ్గా చూసుకోవాలి. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి. సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్య జీవంలో మీకు ప్రవేశాన్ని ఇస్తారు అనే మాటను మనం చూస్తున్నాం. దేవుడు మరి స్నేహితులను బైబిల్లో నుంచి సంపాదించుకోనమని, స్నేహితులు అంటే ఎవరంటే జ్ఞానమే స్నేహితుడిగా ఇక్కడ వాక్యంలో పోల్చి చెప్పారు. మరి అన్యాయపు సిరి అంటే ఈ లోక జీవిత యాత్రలో సుఖాలను, దుఃఖాలను, వీటన్నిటిని పక్కన పెట్టి, పన్ని పక్కన పెట్టి జ్ఞానానికి చోటి
బైబిల్ గ్రంథంలో నుంచి ఇంకొక వాక్యాన్ని మనము చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిత్యంగా చెప్తున్నాను. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. చూడండి, ఇక్కడ వాక్యంలో మరి యేసయ్య చెప్పినటువంటి విషయాలు, మరి ఆయన మీకు నిత్యజీవం కొరకు మీరు స్నేహితులను సంపాదించుకోనండి. ఏ స్నేహితులను? జ్ఞానం అనే స్నేహితులను, జ్ఞానమును మీరు సంపాదించుకోనండి. నిత్యజీవం కొరకు కష్టపడండి. ఇక్కడ వాక్యము నేర్చుకోనండి, జ్ఞానము నేర్చుకోనండి అని మరి గురువు చెప్పినటువంటి మాటల్లో నుంచి ఇంకొక మాటను కూడా మనం చూస్తే, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకున్నాడు. 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. సేవించడం అంటే వెంబడించడం, దేవుడు చెప్పినట్లు నడుచుకోవడం, దేవుని మాటలో, దేవుని మార్గములో నిత్య జీవమును మరి స్వతంత్రించుకున్నట్లు మనము మరి లోకంలో దేవుడు భక్తులకి ఇచ్చినటువంటి వరము బైబిల్ గ్రంథము మోక్షము కొరకు మనం పాటుపడాలని, దేవుని వెంబడించాలని, దేవుని సేవించాలని, సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. తండ్రి ఎవరి తండ్రి? ఆయన తండ్రి, మనందరికీ తండ్రి. మరి తండ్రి వలన మనము ఘనపరచబడతాము అని ఇక్కడ యోహాను సువార్తలో వాక్యము మరి యేసు ప్రభువు వారు గురువుగా చెప్పిన మాటను మనము చూసుకోవాలా, వాక్య ప్రకారంగా మనము నడుచుకోవాలా. మరి బైబిల్ గ్రంథంలో నుంచి మనం స్నేహితులను సంపాదించుకోవాలా. ఈ లోక విషయాలను మనం తగ్గించుకొని నిత్య జీవం కొరకు పాటుపడాలని ఇక్కడ వాక్యంలో మరి దేవుడు చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ గ్రంథంలో మనము చూసాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో కూడా యేసు ప్రభువు వారు చెప్పినటువంటి విషయాలను మరి జ్ఞానాన్ని ఇక్కడ మనం చూస్తే, అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమై ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొనున్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఇక్కడ తండ్రితో యేసయ్య చేసిన ప్రార్థన ఇక్కడ మనము చూస్తాం. చూడండి, దేవుడు అంత గ్రంథాన్ని, జ్ఞానాన్ని అంతా కూడా ఈ బైబిల్లో నేను పెట్టాను. నీవు వారిని నాకు అనుగ్రహించితే వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చాను. అంటే యేసయ్య మనకంత జ్ఞానాన్ని ఇచ్చారు. అదే మనము అక్కడ చదువుకున్న మాటని మనం చూస్తాం. స్నేహితులు ఎక్కడ ఉన్నారంటే గ్రంథంలో ఉన్నారు అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్నేహితులు అంటే జ్ఞానం అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోనండి అనే వాక్య వివరాన్ని మనము చూసాము గ్రంథములో నుంచి. మరి అన్యాయపు సిరి అంటే ఏమిటి అనే విషయాలు కూడా మనము ముందుగా మనము తెలుసుకున్నాం. మళ్ళీ ఒక వాక్యాన్ని మనం ముందు మళ్ళీ కంటిన్యూగా చూసుకుంటే, అన్యాయపు సిరిలో మీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసమును మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్తున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు
ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండనీడలా సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. అంటే ఇక్కడ ఆత్మీయ అర్థము చాలా నిగూఢమైన అర్థం ఇక్కడ ఉంది. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలో నమ్మకంగా ఉండును. 12వ వచనం, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండిన ఎడల నిత్యమైన ధనము ఉండని ఎడల నిత్యమైన ధనము ఎవరు మీకు మీ వశము చేయును. చూడండి, మనం టైము కేటాయించి లోక విషయాలను తగ్గించుకొని దేవుని జ్ఞానాన్ని మనము నేర్చుకోవాలని ఇక్కడ నిగూఢమైన అర్థము ఉంది. మరి ఎవరు మీ వశం చేస్తారు? మీరు టైం ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే ఎలా అని ఇక్కడ చెబుతున్నాడు. 13వ వచనంలో, ఏ సేవకులను 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. చూడండి, మనము దేవుని సిరిని అంటే లోక విషయాలని లోక సంబంధమైన విషయాలను అజ్ఞానాన్ని సిరిని దేవుడు దీంతో పోలుస్తున్నాడు. మరి వీటన్నిటిని మనం తగ్గించుకొని ప్రపంచ చూపు లోక చూపు తగ్గించుకొని మనము గ్రంథములో మరి జ్ఞానాన్ని సంపాదించుకోకపోతే మరి ఎట్లా అనేసి ఇక్కడ దేవుని ఒక వాక్యం చెప్తున్నాడు. చూడండి, ఏ సేవకుడిని 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుణ్ణి సిరిని సేవింపలేరని చెప్పాను. చూడండి, మీరు వీటి విషయాలను మీరు తగ్గించుకోవాలా. ఇద్దరిని అటు ఇటు మీరు 2 పడవల మీద కాలు వేయకూడదు. మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని గురించి నేర్చుకోవాలా, గ్రంథం నుంచి స్నేహితులను మీరు సంపాదించుకోవాలా అని దేవుడు వాక్యంలో మనకు చెబుతున్నాడు. చూడండి, మరి స్నేహితులు అంటే ఎవరండి? జ్ఞానమే స్నేహితులుగా ఇక్కడ వాక్యం చెప్తున్నాడు. ఈ స్నేహితులు మన నిత్యమైన నివాసంలో చేస్తారు. మరి ఈ లోక స్నేహం కొరకు అనేకమైన పాటలు పాడుతున్నారు. మరి అనేకమైన పాటలు కూడా కట్టారు, సినిమాలు తీశారు స్నేహం గురించి. కానీ ఎవరికి ఎక్కువ కదా? దేవుడు చెప్పాడు, మరి చెడు గుణములు పనిచేసినంతగా మంచి గుణాలు పనిచేయవు. కాబట్టి మనము మంచి గుణాల వైపు, దేవుడు చెప్పిన జ్ఞానం వైపు మరి మనము ఆసక్తి చూపినప్పుడు జ్ఞానం మనకు అర్థమవుతుంది, జ్ఞానం ఎక్కుతుంది, జ్ఞానం మన జీవితంలో పనిచేస్తుంది. దేవుడు చెప్పిన మాటలను మనము జ్ఞాపకం చేసుకొని మరి లోక విషయాలు తగ్గించుకుంటూ మరి మనము దేవునిలో నుంచి మరి గ్రంథంలో నుంచి మన స్నేహితులను సంపాదించుకోవాలా. ఈ యొక్క స్నేహం, ఈ యొక్క జ్ఞానం మనల్ని నిత్యమైన నివాసములో మనల్ని చేరుస్తుందని వాక్యము దేవుడు మనకు ఈ రోజున ఇస్తున్నాడు. కాబట్టి మరి ఇందులో నుంచి జ్ఞానాన్ని మనము చూసుకొని ఇంకా చాలా విషయాలు, చాలా వచనాలు బైబిల్ నుంచి ఉన్నవి మనం ఇప్పుడు అన్నీ కూడా చూడట్లేదు. ముందుగా చదువుకున్న వాక్యాన్ని చదువుకొని ఊహించుకున్నాం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మీ నిత్య మిమ్మలను చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. చూడండి, నిత్యమైన నివాసం మోక్షములో మనకి దారి. మోక్షము కొరకు మనము బాటను వేసుకోవాలా, మనము జ్ఞానాన్ని తెలుసుకోవాలా, మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలా అని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. స్నేహితులను, గ్రంథం నుంచి జ్ఞానం స్నేహితులను మనం సంపాదించుకోవాలని దేవుడు చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకొని ఇంకా ఈ యొక్క మాటను మీరు లోతుగా ఇంకా ధ్యానం చేసి మరి తెలుసుకోవచ్చు. మాకంటే ఇంకా ఎక్కువ మీకు అర్థం అవ్వచ్చు. టైంని బట్టి చూస్తున్నాము. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక. యేసయ్యకు ఈ వాక్యాన్ని సమర్పిస్తున్నాను.